అందరికీ నమస్కారం. రైతులు పండించిన పంటలకు కూరగాయలకు కానీ పండ్లకు కానీ ఫిక్స్డ్ రేట్లు పెట్టాలని సినిమాలు చూసింటారు కదా, ముఖ్యంగా సీతయ్య సినిమాలో. ఆ విధంగా రైతులు పండించిన పంటలకు కూరగాయలకు కానీ పండ్లకు కానీ ఫిక్స్డ్ రేట్లు అయితే ఎవరు కూడా పెట్టలేరు, ఎవరికి కూడా సాధ్యం కాదు. ఇప్పుడు చూడండి, వరి పంటకు కానీ పత్తి పంటకు కానీ పసుపు పంటకు కానీ ఈ విధంగా 16 పంటలు అయితే ఉన్నాయి. దానికైతే ఫిక్స్డ్ రేట్లు అయితే పెడతారు కేంద్రము. అవి కూడా అవే రేట్లు అమలు కూడా కావు, హెచ్చు తగ్గులుతూనే ఉంటుంది. పంటలు కూడా అంటే మనం పండించిన పంటలు కూడా సరుకు కూడా ఏ గ్రేడు బి గ్రేడు ఈ విధంగా సైజులు బట్టి కూడా ఉంటుంది, దాన్ని బట్టే రేటు ఉంటుంది. వ్యవసాయం చేస్తున్నాను కాబట్టి, అలాగే వ్యవసాయ కుటుంబంలో పుట్టాను కాబట్టి నాకు తెలిసింది మొత్తము ఒక వీడియోలో అయితే తెలియజేశాను. ఫిక్స్డ్ రేట్లు అనేది ఎవరు కూడా పెట్టలేరు అని. ఒకవేళ ఫిక్స్డ్ రేట్లు పెడితే ఎవరు లాభపడతారు, ఎవరు నష్టపోతారు అన్నది కూడా ఒక వీడియోలో అయితే తెలియజేస్తాను. చూడండి బాగా. ఎవరైనా కౌలుకు తీసుకొని వ్యవసాయం చేయాలి అనుకున్న వాళ్ళు ఒకసారి బాగా గమనించి రాండి వ్యవసాయంలో. అందుకే మీకోసమే చెప్తున్నాను, వ్యవసాయం మీద ఆధారపడి బతకడం కంటే కూడా రైతుల మీద ఆధారపడి బతికితే చాలా మేలు, నష్టపోకుండా ఉండగలుగుతారు. వ్యవసాయంలో నష్టపోతారు. ఈ విషయాలు బాగా గుర్తు చేసుకొని రాండి. కింద లింక్ అయితే ఇస్తాను, ఒకసారి తెలియని వాళ్ళకు తెలియజేయండి. ఇందులో చాలా నష్టపోతారు. 70% మంది రైతులు నష్టపోతున్నారు, 30% మంది రైతులు లాభపడుతుంటారు. అలాగే దాంట్లో 15% మంది ఎక్కువగా లాభపడము, అంటే ఇంకా పెట్టిన పెట్టుబడులు రాబట్టుకోవడము ఇవన్నీ ఉంటాయి. ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకే అండి, బాయ్.